జయ శ్రీశక్తి సిద్ధిదాత్రి దేవి జ్ఞానం సార్థకత కోసం ఆ అమ్మవారిని వేడుకునేటువంటి రోజు. నవరాత్రి రోజుల్లో చివరి రోజు ఈ మనం పూజించేది సిద్ధిదాత్రి దేవి. ఆమె మనకు అన్నింటిని ప్రసాదించే తల్లి, సార్థకతను ప్రసాదించే తల్లి. కానీ ఇక్కడ నిజమైన ప్రశ్న ఏంటంటే, మరి మన జీవితంలో నిజమైన విజయం ఏంటో మరి నిజంగా మనకు తెలుసా? మనందరికీ తెలుసా? అసలు మనిషి విజయం అనేది అనుకునేది చాలా సార్లు బయటి వాటిలోనే ఉంటుంది. అంటే ధన సంపాదన, ఖ్యాతి సంపాదన, అధికారం సంపాదించడం. కానీ ఇవన్నీ ఉన్నా చాలా మందికి వాళ్ళ మనసులలో ఖాళీగా ఉంటుంది. అలాంటప్పుడు అది నిజమైన విజయం అవుతుందా? కాదు కదా! ఆ సిద్ధిదాత్రి దేవి అమ్మవారి రూపం మనకు నిత్యం ఏం గుర్తు చేస్తుంది అంటే, నిజమైన సిద్ధి అంటే మనసులో శాంతి, ఆత్మలో సంతృప్తి, సంబంధాల్లో సామరస్యం. సైకాలజీలో దీన్నే స్వీయ సార్థకత అంటారు. అంటే సెల్ఫ్ యాక్చువలైజేషన్ అన్నమాట. అంటే మనలోని ప్రతిభను, శక్తిని మనకు అటు సమాజానికి ఉపయోగపడేలాగా మార్చుకోవడం. ఇక్కడ జ్ఞానం అంటే కేవలం పుస్తకాల పరిజ్ఞానం కాదు, గుర్తుంచుకోండి. అనుభవాల నుంచి వచ్చేటువంటి అవగాహన సరిగ్గా అర్థం చేసుకోవడం. సిద్ధి అంటే అసాధారణమైనటువంటి శక్తులు మాత్రమే కాదు, స్వీయ అవగాహన, సార్థకతమైనటువంటి జీవనం. ఆ సిద్ధిదాత్రి దేవి అమ్మవారి పాఠం ఏంటంటే, విజయం అంటే మనకు కేవలం బయట నుంచి వచ్చేటువంటి అలంకారం కాదు, లోపల నుంచి మనకు వచ్చేటువంటి ఒక రకమైన సంతృప్తి. ఈ నవరాత్రుల్లో ఆ సిద్ధిదాత్రి దేవిని పూజించడం అంటే మన జీవితంలో నిజమైనటువంటి విజయాన్ని వెతకడం. బయట సంపద, ఖ్యాతి, పదవి ఇవన్నీ కూడా తాత్కాలికమని గుర్తు చేసుకోవడం, గుర్తుంచుకోవడం. కానీ లోపల నుంచి వచ్చేటువంటి శాంతి గాని, ఆత్మ సార్థకత కానీ ఇవే శాశ్వతమని గమనించడం. ఆ అమ్మవారి చివరి పాఠం. నిజమైనటువంటి సిద్ధి అంటే మనసు సంతృప్తి చెందడం అని అర్థం. ఈరోజు మరి మీరు ఎలాంటి సిద్ధి కోసం ప్రయత్నిస్తున్నారు? అది బయటి కోసమా? లేక లోపలి సార్థకత కోసమా? ఆలోచించండి. ఆ సిద్ధిదాత్రి దేవి అంటే జ్ఞానం, సార్థకత శక్తి అని అర్థం. విజయం అంటే లోపల నుంచి శాంతి పొందడం అని. జై శ్రీ శక్తి.